జటిలో ముండి లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః యుదర నిమిత్తం బహుకృత వేషః అంగం గణితం పరితం ముండం దశనవిహీనం దాసం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశాపిండం అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుభుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరుతలవాసః తదపి న ముంజత్యాశాపాశః కురుతే గంగాసాగర గమనం వ్రత పరిపాలనమఘవాగానం జ్ఞానహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన సురమందిర తరుమూల నివాసః శయ్యాభూతలమజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భగవద్గీతా కించిదధీతా గంగాజలలవకణికా పీతా సహృదప్రియేణ మురారి సమర్చ క్రియతే తస్య యతేన న చర్చా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే ప్రద్యాచర్పట విరచిత కందః పుణ్యా పుణ్య వివర్జిత పందః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవః కస్త్వం కోహం కుతాయాతః కామే జననీ కో మే తాతః భావయ సర్వమసారం నిశ్యం త్యక్త్వా స్వప్న విచారం. యోగి అయినా భోగి అయినా ఎవరి యొక్క చిత్తం నిరంతరము కూడా ఆ బ్రహ్మమునందే నిలిచి ఉంటుందో అటువంటి వాడే అంతులేనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. చిత్తం బ్రహ్మమునందు గనక నిలవాలి అని అంటే దానికి మనం చేయవలసినటువంటి సాధన ఉంది. అది ఉపనిషత్తుల యొక్క సారము, యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య అయినటువంటి భగవద్గీతని ఒక సద్గురువు వద్ద అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మనన నిధిధ్యాసనల ద్వారా మన యొక్క సొంతం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని మన అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు అడ్డుగా ఉన్నటువంటి అహంకారం అనేటువంటి రాక్షసుణ్ణి హతమార్చాలి. అలా చేసి మన యొక్క స్వస్థితిలో మళ్ళీ మనం కనుక నిలవకపోయినట్లయితే, మన యథార్థ స్థితిలో, మన ఆత్మస్థితిలో మనం నిలవకపోయినట్లయితే మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ దుర్భరమైనటువంటి గర్భనరకాన్ని అనుభవించాలి. జన్మించిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది. జన్మ వచ్చింది అని అంటే అనేకమైనటువంటి దుఃఖాలు ఉంటాయి. కనుక జన్మ అనేటువంటిది లేకుండా జన్మ రాహిత్యాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అలా
ఈ సంసార దుఃఖాన్ని తరించి శాశ్వతమైనటువంటి ఆనంద సామ్రాజ్యంలో మనం ఓలలాడాలి అని అంటే భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించాలి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మనం తీవ్రంగా తప్పించాలి. ఇలా తప్పించి తరించిపోయినటువంటి ముక్తులు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలకి ఏమాత్రం కూడా చెలించకుండా ఇక్కడున్నటువంటి వస్తువుల కొరకు కానీ, విషయాల కొరకు కానీ, భోగాల కొరకు కానీ, కనీస అవసరాల కొరకు కానీ దేనికోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఎల్లప్పుడూ తమలో ఉన్నటువంటి ఆనందాన్నే అనుభవిస్తూ పసివారిలాగా, పిచ్చివారిలాగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి ఈ లోకంలో ఏ పాపపుణ్యాలతో కూడా సంబంధం లేదు. ఏ రకమైనటువంటి శారీర వ్యామోహం ఉండదు. దారిలో దొరికినటువంటి గుడ్డపేలికలతో ఓ గోచిని తయారు చేసుకుంటారు, అంతే వాళ్ళకి చాలు, దాన్ని ధరిస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆడంబరాలతో పని లేదు. అయితే ఇలాంటి అవధూత స్థితి, ఇలాంటి యోగి స్థితి రావాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికోసం నిరంతరము కూడా నీవెవరు, నేనెవరు, నేను ఎవరికి చెందినటువంటి వాడిని, నేను ఎక్కడి నుంచి ఇదిగో ఇట్లా జారిపడ్డాను, ఇలా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతా ఉన్నాను, మరి మళ్ళీ నా లక్ష్యం ఏమిటి, నేను ఎక్కడికి పోవాలి, నా తల్లిదండ్రులు ఎవరు, భార్యాబిడ్డలు ఎవరు, బంధుమిత్రులు ఎవరు అని నిరంతరము కూడా విచారణ సాగిస్తూ ఉండాలి. అలా విచారణ సాగిస్తూ ఈ జగత్తంతా కేవలం స్వప్నతుల్యమైనటువంటిదని విచారణపూర్వకంగా గ్రహించాలి. అసలు కలకి ఈ జాగ్రత్తకి ఏమాత్రం తేడా లేదు. ఇది కూడా వట్టి కళ లాంటిదే. మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాత్రి మనం కన్నటువంటి కళకి దీనికి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహించావో అప్పుడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల కొరకు కానీ, సుఖాల కొరకు కానీ, భోగాల కొరకు కానీ పరుగులు తీయటం అనేటువంటిది ఆగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నాం? ఈ ప్రపంచం సత్యం అనుకోవటం వల్ల, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ మనం అనుభవించడం కోసమే ఉన్నాయి కనుక, అలా అనుభవించడం కోసమే మనం ఈ లోకంలోకి వచ్చాము కనుక అందుకని అనుభవించవలసిందే అనేటువంటి ఒక దురభిప్రాయం లేదా ఒక భ్రమ మనలో ఉంది. దీన్నే మోహము లేదా అజ్ఞానము అని అంటారు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా రాత్రి కన్నటువంటి కళ చిన్న కళని, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిదంతా పెద్ద కళని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేస్తూ మన మనస్సు యొక్క పరుగుల్ని ఆపుకోవాలి. ఇలా మనస్సు ఎప్పుడైతే ప్రాపంచిక వ్యవహారాల మీదకి పోకుండా ఆగిపోతుందో అలా ఆగిపోయినటువంటి మనస్సు ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతమవుతుందో ఆ ప్రశాంతమైనటువంటి మనస్సులోనే ఆత్మ ప్రతిబింబిస్తుంది లేదా ఆత్మ దర్శనమిస్తుంది. అలాంటి ఆత్మస్థితిని, మోక్ష స్థితిని, యోగ స్థితిని అదిగో దాన్ని పొందటం కోసమే ఈ మానవ జన్మ మనకు వచ్చింది. అయితే అటువంటి యోగ స్థితిని మనం గనక పొందాలి అని అంటే మన యొక్క మనస్సులో నిరంతరం ఒక భావన ఉండాలి. అంటే జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకున్న తర్వాత, ఆ అవగాహన చేసుకున్నటువంటి జ్ఞానం మన యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం ఆత్మని, పరమాత్మని, నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాదు అనేటువంటి విషయం కూడా దృఢపడిపోయిన తర్వాత నిరంతరము కూడా మనం ఆనందంలో నిలవాలంటే, ఈ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే మన మనస్సులో ఒక భావన ఎప్పుడు కూడా ఉండాలి. ఏమిటా భావన? ఆ భావన ఏమిటో తర్వాత చెప్తున్నారు. 24వ శ్లోకం చూడండి. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం త్వయి త్వయి అంటే నీలోను మయి అంటే నాలోను చ అన్యత్ర అన్యత్ర చ అంటే ఇతరుల్లోనూ ఏకః విష్ణు విష్ణు ఏకః ఒక్క విష్ణువే ఉన్నాడు. ఇక్కడ విష్ణువు అని అంటే దానికి ఒక ఉత్పత్తి అర్థం ఉంది. ఆ ఉత్పత్తి అర్థం ప్రకారం విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటిది చైతన్యం పరమాత్మ. మామూలు విష్ణువు కనుక అయితే 4 చేతులతోటి ఆభరణాలతోటి ఉండేటువంటి ఆయన వేరు. కానీ ఇక్కడ విష్ణు అని అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకమైనటువంటి ఏకో విష్ణు సర్వవ్యాపకమైనటువంటి ఏకమైనటువంటి పరమాత్మ నాలోను నీలోను అందరిలోను అన్నింటిలోను సర్వత్రా అదిగో ఆ ఏకమైనటువంటి పరమాత్మే ఉన్నాడు. ఇది మన మనస్సులో నిరంతరము ఉండవలసినటువంటి భావన. అసహిష్ణు నీవు కాస్త సహనం లేనటువంటి వాడివి గనక వ్యర్థం అనవసరంగా మై కుట్యసి నా మీద కోపగించుకుంటున్నావు. ఎవరంటున్నారు? గురువు శిష్యుడితో అంటున్నాడంట. శిష్యుడు అంటే గురువుని కోపగించుకుంటున్నాడంట. ఆ కోపగించుకుంటుంటే ఇక్కడ అంటున్నాడు, నువ్వు అనవసరంగా నీకు సహనం లేకపోవటం వల్ల నా మీద కోపగించుకుంటున్నావు. త్వం యది అచిరాత్ త్వం నీవు యది ఒకవేళ అచిరాత్ వెంటనే శీఘ్రంగా విష్ణుత్వం వాంఛసి నువ్వు గనక ఆ పరమాత్మని చేరుకోవాలి అని అనుకున్నట్లయితే నీవు కూడా సర్వవ్యాపక పరమాత్మగా ఉండిపోవాలని అనుకున్నట్లయితే సర్వత్రా సమచిత్త భవ అంతటా కూడా సమత్వమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండు. ఒకే రకమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండు. అంటే ఎగుడు దిగుళ్ళు ఉండకూడదు. అంటే రాగము ద్వేషము ఇష్టము అయిష్టము ఇలాంటివి ఏమీ లేకుండా సమచిత్తం ఉండాల సమబుద్ధి ఉండాల అని అంటున్నారు. అయ్యా నాలోను నీలోను అందరిలోనూ ఆ సర్వవ్యాపక పరమాత్మే ఉన్నాడు. ఇలా నేను చెబుతూ ఉంటే నీకేమో సహనం లేకపోవడం వల్ల నా మీద కోపం వస్తూ ఉంది. ఏమిటి సహనం లేకపోవటం కోపం రావటం అంటే ఇక్కడ ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పాడు గురువు. అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి మళ్ళీ 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 చెబుతూ ఉంటాడు గురువు. అలా చెబుతూ ఉన్నప్పుడు ఎప్పుడు చెబుతా ఉన్నాయే కదయ్యా బా అని కాస్త సహనం తక్కువ ఉన్నటువంటి వాడికి ఇలా అనుకుంటాడు అనమాట. ఏందని ఎప్పుడు చెప్పిరియే చెప్తా ఉంటాడు ఈయన అని. అందుకని కాస్త కోపం ఆ మొహం చూశాడు ఆ శిష్యుడి యొక్క మొహం. అందుకని గురువు అంటున్నాడు, నువ్వు అనవసరంగా నా మీద కోపడుతున్నావు, ఎందుకంటే నీకు సహనం లేకపోవటం వల్ల. ఒకవేళ నువ్వు గనక వెంటనే ఆ పరమాత్మ స్థితిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా, ఖచ్చితంగా నువ్వు అలవాటు చేసుకోవాల్సింది ఒకే ఒక్క అద్భుతమైనటువంటి సాధన ఉంది. ఏమిటంటే అది అంతటా కూడా సమచిత్తాన్ని కలిగి ఉంటాం. అందరిలో సమచిత్తాన్ని కలిగి ఎవరిని చూసినా సరే నీకు ఏ రకమైనటువంటి రాగం కానీ ద్వేషం కానీ ఇష్టం కానీ అయిష్టం కానీ ఇవేముంటానికి వెళ్ళేది. అందరినీ కూడా ఒక్కటిగా నీవుగా నాలాగా నీలాగా అలా చూసుకోవాలి. కాబట్టి ఇది సమచిత్తం. ఇటువంటి దృష్టి కలిగి ఉండాలా. అప్పుడే నువ్వు ఈ అనంతమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకునేటువంటి ఆ ఆత్మస్థితిలో నువ్వు నిలబడగలుగుతావు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఈ ప్రపంచం స్వప్నతుల్యమని, కేవలం ఒక కళ లాంటిదే ఈ జగత్తంతా అని గ్రహించి బాగా విచారణ చేసి బాగా నమ్మకం కుదుర్చుకొని నీ మనస్సుని ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో నుంచి వ్యామోహాల్లో నుంచి వెనక్కి తీసుకొని రావాలి. అట్లా వెనక్కి తీసుకొని వచ్చి దాన్ని తత్వ విచారణలో నిలుపు. ఇది నువ్వు యోగ స్థితిని అందుకునేటువంటి మార్గం అని చెప్పడం జరిగింది. ప్రపంచం అంతా కూడా ఒట్టి స్వప్నతుల్యమైతే
ఒట్టి కళ లాంటిదైతే, ఒట్టి భ్రమ కనుకైతే మరి అసలు ఉన్నదేంటి? ఇప్పుడు మనం ప్రపంచం ఉన్నదని అనుకుంటున్నాం, మరి ప్రపంచం అంతానే ఒట్టి భ్రమ అంటున్నారు, అది స్వప్నం అంటున్నారు, అసలు లేదంటున్నారు. లేకపోయినా ఊరికి నేను ఈ భ్రమ వల్ల అట్లా కనిపిస్తా ఉన్నది అని అంటున్నారు. అక్కడ పాము లేకపోయినా నీకు పాములాగా కనిపిస్తున్నది అంటున్నారు. సరే, పాము కనుక లేకపోతే అక్కడ ఏదో ఉండాలి, తాడు ఉండాలా? అలాగనే ఇక్కడ కూడా ఈ ప్రపంచం కనుక లేకపోతే ఏముండాలి? ఈ ప్రపంచం కనుక లేకపోతే ఏముంటుంది? పరమాత్మ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది అసలు సత్యం పరమాత్మే. అలాంటి విచారణ నువ్వు సాగించాలి. ఇప్పుడు నేను జగత్తును చూస్తున్నా, ప్రపంచాన్ని చూస్తున్నా. ఈ ప్రపంచం లేదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి, ఈ ప్రపంచం స్వప్నతుల్యమని చెబుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు అలానే అనిపిస్తున్నది. రైట్, బాగానే ఉంది. మరి ప్రపంచం కనుక లేనిది అయితే మరి ఉన్నది ఏమిటి? సత్యం ఏమిటి? యథార్థం ఏమిటి? భ్రమ అయితే తీసేద్దాం, మరి అసలేమిటి సత్యం? కాబట్టి ఆ సత్యం పరమాత్మ అనేటువంటి విచారణ చేస్తూ ఉండాలి. అంతేకాదు, ఆ పరమాత్మే అంతటా ఉన్నది గనక, సర్వత్రా అన్నింటిలో అందరిలో ఆ పరమాత్మే ఉన్నది గనక, ఆ పరమాత్మ కాకుండా ఇంకేమీ లేదు గనక ఇప్పుడు నీకు ఏ రకమైనటువంటి భావన ఉండాలి? అందరినీ అన్నింటినీ దేన్ని చూస్తున్నప్పటికీ అది పరమాత్మ అనేటువంటి భావన నీలో ఉండాలి. అదే సమభావన, అదే సమస్థితి. ఎందుకనంటే అందరినీ నాలాగా చూసుకోవాలంటే అప్పుడు నా మీద నాకు ప్రేమ, కాబట్టి అదొక రకం. లేదు, ఇంకో నీ సోదరులాగా చూసుకోమంటే ఒక్కో సోదరుడు అంటే కోపం ఉంటుంది, ఒక్కో సోదరుడు అంటేనేమో ఇష్టం ఉంటుంది. కనుక అట్లా కాకుండా అందరినీ అన్నింటినీ పరమాత్మలాగానే చూడాలా, ఇది నేర్చుకోవాలి. నువ్వు యోగ స్థితిని అందుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. అందరినీ పరమాత్మ భావనతో చూడాలి. ఎందుకో ఇక్కడ చెప్తున్నారు, త్వయి మయి అన్యత్ర చ విష్ణుత్వం. నీలోను నాలోను అందరిలోనూ ఉన్నది ఏకో విష్ణు, ఒక్కడైనటువంటి పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, ఏకమైన అద్వయమైన ఆ చైతన్యం మాత్రమే అంతటా ఉంది. కాబట్టి ఇలా వేదాంతంలో అనేకమైనటువంటి మూల సూత్రాలు ఉన్నాయి. వేదాంతంలో కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. శిష్యుడైనటువంటి వాడు గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి మూల సూత్రాల్లో ఇది కూడా ఒకటి. పరమాత్మ యొక్క యథార్థ తత్వం ఎలా ఉంటుంది, మరి నీవు ఎవరివి, ఈ ప్రపంచం యొక్క యథార్థ తత్వం ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఈ అహంకారాన్ని తీసేస్తే ఏమవుద్ది, ఈ అహంకారం ఉంటే ఏమవుద్ది, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి వేదాంత మూల సూత్రాలు అన్నమాట. కాబట్టి ఇలాంటి మూల సూత్రాలు మన యొక్క మనస్సులోకి, మన యొక్క బుద్ధిలోకి బాగా ఎక్కితే కానీ శిష్యుడు ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పోవటం జరగదు. శిష్యుడి యొక్క సందేహాలు తీరేంత వరకు ఈ మూల సూత్రాలను మళ్ళీ 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 చెబుతూ ఉండాల్సిందే నిజమైనటువంటి గురువులు. అయితే కొత్త కొత్త విషయాలు వినటం, కొత్త కొత్త విషయాలను వినాలని అనుకోవటం, ఇలాంటి స్వభావం కలిగినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఈ మూల సూత్రాలను మళ్ళీ 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 వింటూ ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏదో నాకు తెలియనటువంటి విషయాలు ఏదో తెలుసుకుందామని పోయిన తర్వాత ఆయన పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అని ఆ చెప్పిందే చెప్పి ఎంతసేపటికి ఆ పరమాత్మ తత్వాన్ని నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిరీహము, నిశ్చలము, నిత్యము, శాశ్వతము అని ఇలా రోజు అదే చెప్తా ఉంటే ఈ శిష్యుడికి కొత్త కొత్త విషయాలు కావాల్సినటువంటి శిష్యుడికి, కొత్త కొత్త విషయాలు వినాలనుకున్నటువంటి శిష్యుడికి కాస్త బాధగా ఉంటుంది, కోపం వస్తుంటుంది. ఏమిటండి నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు అని, అందుకని చిరాకు పడతా ఉంటాడు. కాబట్టి అదిగో అలాంటి శిష్యుడికే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట గురువు. ఇక్కడ ఆ శిష్యుడి యొక్క చిరాకుని గమనించాడు. ఆ శిష్యుడు ఎప్పుడు ఇదే చెప్తున్నారనేటువంటి భావాన్ని గ్రహించి, అయ్యా నువ్వు సహనం లేనటువంటి వాడివి, అసహిష్ణు, నువ్వు సహనం లేనటువంటి వాడివి గనక అనవసరంగా నువ్వు నా మీద కోపగించుకుంటున్నావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇటువంటి సంఘటనలు లౌకికమైనటువంటి జీవితంలో కూడా మనకి తటస్థపడుతూ ఉంటాయి.
మన అబ్బాయి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, కాకినాడ వెళుతున్నాడు, మొట్టమొదటిసారిగా కాలేజీకి వెళుతున్నాడు. అలా వెళుతున్నటువంటి కుమారుడికి మరి అన్నీ సర్ది, మరి బట్టలు కానీ, మరి ఏదైనా తినడానికి కానీ, లేదా ఊరగాయలు కానీ, మరి అట్లాంటివన్నీ కూడా సర్దుకొని అవన్నీ చేయాలి. అన్ని తల్లి సర్దుతూ ఉంది పాపం. అలా సర్దు ఆ కుమారుడితోటి మరి మధ్య మధ్యలో అంటే ఆ పర్యాలు చేసుకుంటానే ఇలా చెప్తా ఉందన్నమాట. అయ్యా జాగ్రత్త, అక్కడికి చేరగానే లెటర్ రాయి. ఇప్పటికి 4 సార్లు అయింది ఆ మాట చెప్పటం, ఇప్పుడు 5వ సారి అన్నమాట. అక్కడికి చేరగానే లెటర్ రాయి నాయన, స్నేహితులతో కలిసి సినిమాలకి షికారులకి అని తిరగబాకు, బాగా చదువుకో, చదువుకుంటేనే బాగుపడేది, తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం వచ్చేది, బాగా విలువ పెరిగేది. అందుకని నువ్వు ఆ అల్లరి చిల్లర పనులకు పోబాకయ్యా, ఈ సమ్మెలు గిమ్మెలు చేస్తావంటే దాంట్లో కూడా నువ్వు పోబాకు, మనకు జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో. ఇదిగో ఈ ఊరగాయ పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయి, నేను మళ్ళీ పంపిస్తా, జాగ్రత్తగా వాడుకోయ్యా. మరి నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెటర్ రాస్తావు కదా, చేరగానే నువ్వు లెటర్ రాస్తావు కదా, మర్చిపోబాకు. సరే, అనవసరంగా తిరగద్దు, బాగా చదువుకో. కూర్చున్నారు పాపం బస్సు కోసం అని. ఆ బస్సు ఇంకా రావటం లేట్ అయింది. అప్పుడు వీడు అనుకుంటున్నాడు, నా కర్మరా నాయన, బస్సు కూడా లేట్ అయిపోయింది. ఈమె మళ్ళీ మొదలుపెట్టింది రికార్డు. అయ్యా జాగ్రత్తగా చదువుకున్నానా, వాళ్ళతో వీళ్ళతో తిరగబాకు, నేను చెప్పిన మాట వింటావు కదా అని అంటావంటే వాడికి ఆర్టీసీ మీద కోపం వచ్చింది. తల్లి మీద కోపం వస్తే బాగుండదులే అని చెప్పి ఆర్టీసీ మీద కోపం వచ్చింది. తొందరగా రాకూడదా ఈ బస్సోడు అని చెప్పి. అయితే ఈ జాగ్రత్తలన్నీ కూడా తల్లి ఎందుకు చెప్తుంది? 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, కొన్ని 15 సార్లు. మళ్ళీ బస్సు ఎక్కబోయేటప్పుడు కూడా చెప్పుదు, అయ్యా చేరంగ లెటర్, బస్సు పోతా ఉంది, వాడికి వినపడిందో వినపడలేదు, ఇవి మాత్రం చెప్పేస్తా. ఎందుకని? ఏమిటిది? ఇది మాతృ హృదయం. ఇది తల్లి యొక్క మనస్సు అలా ఉంటుంది. ఆ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ చేత వాడు ఎక్కడ ఏమైనా చెడు మార్గాలు పడతాడేమో, మంచి మార్గంలో పడడేమో అనేటువంటి భావనతోటి, భయంతో అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటుందన్నమాట. మరి అందుకనే లోకంలో ఏమంటారంటే, చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదనంట. కొడుకులు ఎప్పుడైనా చెప్పినటువంటి మాట వినకపోవచ్చు, మరి తల్లిదండ్రులు గౌరవించకపోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ అలాంటి కొడుకులను కూడా గౌరవిస్తారు, ప్రేమిస్తారు తల్లిదండ్రులు, వాత్సల్యం చూపిస్తారు. ఎందుకనంటే మా అబ్బాయి, మా అమ్మాయి అనేటువంటి భావనతో అలా ఉంటూ ఉంటారన్నమాట. ఇక్కడ గురువు కూడా అంతే. శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, వాత్సల్యం చేత మళ్ళీ 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 చెబుతూ ఉంటాడు. చెప్పినటువంటి విషయాలే చెబుతూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయం వీడికి అవగాహన అయిందా కాలేదా, అర్థం చేసుకున్నాడా లేదా? సరే, ఇవాళ అర్థం చేసుకున్నాడు, రేపటికి కూడా గుర్తుంటుందా? సరే, రేపటికి గుర్తున్నదనుకో, ఏమైనా జీవితంలో అయినా ఆచరిస్తాడా, ఆచరించలేడా? జీవితంలో ఆచరించాలనేటువంటి ఆలోచన కనీసం వీడికి వచ్చిందా, రాలేదా? ఇవన్నీ గురువు ఆలోచిస్తూ ఉంటాడు. పాపం శిష్యులకి తెలియదు ఈ విషయం. ఎందుకనంటే వాళ్ళు వింటారు, వెళ్తూ ఉంటారు. అందులో కొంతమంది ఆ విన్నటువంటి వాటిని గుర్తుపెట్టుకుంటారు, మననం చేసుకుంటుంటారు. మరి కొంతమంది ఆచరణ కూడా చేస్తుంటారు, కొంతమంది విని మెదలకుండుకుంటారు, కొంతమంది వినటం మాత్రమే మన యొక్క ధర్మం అని అనుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు. కానీ గురువు యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఆ శిష్యుడు తన దగ్గర తెలుసుకున్నటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలని, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని, అతనికి ఎల్లప్పుడూ కూడా మనస్సులో ఆ భావన ఉండాలని, ఆ భావన ప్రకారం అతని యొక్క జీవితం నడవాలని ఇలా నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉంటాడు గురువు. అలా ఆలోచించేటువంటి గురువు మళ్ళీ 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 ఈ వేదాంతంలో ఉన్నటువంటి మూల సూత్రాలను మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు అనమాట. ఎట్లాగైనా సరే అతని మనసుకి ఎక్కించాలా. అతడు ఏమైనా సరే నేను ఇదిగో ఈ గురువు గారు చెప్పినటువంటి విధంగా నేను నడుచుకోవాలా అనేటువంటి ఒక నిర్ణయం అతడు తీసుకునేటట్లుగా చెయ్యాలని ఒక తపన ఉంటుందన్నమాట. అదిగో అదే ఇక్కడ ఈ మూల సూత్రాలు చెప్పినటువంటి మూల సూత్రం అంతా అదే. అయ్యా, నీలోను, నాలోను, అందరిలోనూ ఆ సర్వవ్యాపక పరమాత్మ ఉన్నాడు అనేటువంటి మూల సూత్రాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఎందుకనంటే అందరిలో పరమాత్మ కనుక ఉంటే అందరినీ ఒక్కటిగా చూడాలి, అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూడాలి. ఆ పరమాత్మ స్వరూపులుగా అందరినీ చూడటం అనేటువంటి ఆ లక్షణం, ఆ అలవాటు ఆ శిష్యుడికి కలగాలి అని అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి ముందు. అలాగనే తెలుసుకోకపోతే ఒకళ్ళని చూస్తే రాగం, ఒకళ్ళని చూస్తే ద్వేషం,
ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, ఒకళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుద్ది. కానీ అందరిలో ఉన్నది పరమాత్మే అని కనుక తెలిస్తే అప్పుడు అందరిని కూడా పరమాత్మ స్వరూపులుగా చూస్తాం మొదలు పెడతాడు. అలా చూడటం మొదలు పెడితే ఇక ఎవరి మీద రాగద్వేషాలు కానీ, మరి అసూయలు కానీ, ఈర్ష్యాద్వేషాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. అందువల్లనే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ అయ్యా సర్వవ్యాపి, ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, ఆయన అన్నింటిలో ఉంటాడు, అందరిలో ఉంటాడు, స్థూలమైనటువంటి వాటిల్లో ఉంటాడు, సూక్ష్మమైనటువంటి వాటిల్లో ఉంటాడు, జడమైనటువంటి వాటిల్లో ఉంటాడు, చైతన్యమైనటువంటి వాటిల్లో ఉంటాడు, అంతటా ఉంటాడు, ఆయన లేనటువంటి చోటే లేదు అని ఇక్కడ మూల సూత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పరమాత్మ అంటే విష్ణు, ఏకో విష్ణు అని అన్నారు. అందుకని ఏక అని అన్నారు కాబట్టి ఒక్కడే అయినటువంటి పరమాత్మ అని అర్థం. అయితే విష్ణు అని అంటే ఇక్కడ ఒక అర్థం ఏంటంటే సర్వవ్యాపి అని. అయితే ఈ సర్వవ్యాపి ఎవరు? పరమాత్మే. అసలు పరమాత్మకే బ్రహ్మాని, విష్ణు అని, ఈశ్వరుడు, శివాని 3 పేర్లు కూడా ఆయనకే ఉన్నాయి. ఎందుకనంటే అన్నిటికంటే పెద్దది బృహత్తిథి బ్రహ్మ, అన్నిటికంటే పెద్దది కనుక అదిగో ఆయన బ్రహ్మ. కాబట్టి అన్నిటికంటే పెద్ద ఎవరు? పరమాత్మే. కాబట్టి పరమాత్మ కంటే పెద్ద ఇంకెవరు ఉంటారు? మిగిలినటువంటి దేవతలు కనుక ఉన్నారంటే వాళ్ళు కూడా మనలాగానే కొద్ది. పరమాత్మ అంటే అంతటా ఉండేటువంటి వాడు. అందువల్ల ఆయన పెద్ద గనక బ్రహ్మ అన్నారు. సర్వవ్యాపి గనక సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు కనుక సర్వవ్యాపకమైన, సర్వవ్యాపి గనక విష్ణు అన్నారు. మంగళప్రదమైనటువంటి వాడు గనక శివ అన్నారు. అన్నింటికీ ప్రభు అయినటువంటి వాడు, శాసించేవాడు కనుక ఈశ్వర అన్నారు. ఇలా పేర్లన్నీ కూడా ఆ పరమాత్మకి చెందినయే. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు వేరే ఎవరో ఉన్నారని మనం మామూలుగా కథలో చెప్పుకోవటమే కానీ నిజంగా ఎవరు లేరు. ఆ బ్రహ్మ ఆయనే, విష్ణు ఆయనే, ఈశ్వరుడు ఆయనే. ఎందుకని? ఈ సృష్టి చేసేటువంటి వాడు ఆ పరమాత్మ కనుక ఆ పరమాత్మను బ్రహ్మ అన్నారు. పోషించేటువంటి వాడు ఆ పరమాత్మే కనుక ఆ పరమాత్మను విష్ణు అన్నారు. మరి లయం చేసేటువంటి వాడు శివుడు కనుక అదిగో ఆ పరమాత్మనే శివుడు అన్నారు. ఈ ప్రకారంగా ఈ పదాలన్నీ కూడా ఆ పరమాత్మకి సంబంధించినటువంటివి. మరైతే నువ్వు వెంటనే ఆ పరమాత్మని కనుక అందుకోవాలంటే విష్ణుత్వం, ఆ సర్వత్రా నీకు సమబుద్ధి ఉండాలి, సమచిత్తం ఉండాలి, సమదృష్టి ఉండాలి అని అంటున్నారు. ఇది అంటే నువ్వు గనక ఆ పరమాత్మని అందుకోవాలంటే, ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యం పరమార్థం ఏమిటంటే పరమాత్మను అందుకోవటం. మరి ఆ పరమాత్మను కనుక అందుకోవాలంటే నీకు ఒక్కటే ఉన్నటువంటి మార్గం ఏమిటదేనంటే ఆ పరమాత్మని అందుకోవాలంటే నీకు సమచిత్తం ఉండాలా, సమబుద్ధి ఉండాలా, సమదృష్టి ఉండాలా. దేన్ని చూసినా సరే ఆ భేద దృష్టి అనేటువంటిది ఉండకూడదు. సరే సమదృష్టి ఉండాలా. భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఎందుకంటే సమత్వం యోగముచ్యతే అని అన్నారు. సమత్వం ఏదైతే ఉందో అదే యోగం అని అంటారు అని భగవద్గీతలో కూడా చెప్పారు. కాబట్టి ఈ సమత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఈ సమత్వం మనకుందా? నిజంగా సమత్వం మనకు లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం ప్రపంచంలో అనేకమైనటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు ఒక్కో రకమైనటువంటి భావం ఉంటుంది. ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు ఒక్కో రకమైనటువంటి భావం ఉంటుంది. కారును చూసినప్పుడు, సైకిల్ని చూసినప్పుడు ఒకే రకంగా ఉంటుందా? మనిల్ని చూసినప్పుడు లేకపోతే పూరి గుడిసెను చూసినప్పుడు ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉంటుందా? మన మిత్రుడిని చూసినప్పుడు, మన శత్రువుని చూసినప్పుడు ఒకే అభిప్రాయం ఉంటుందా? భార్యను చూసినప్పుడు, బిడ్డను చూసినప్పుడు ఒకే అభిప్రాయం ఉంటుందా? అంటే ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కో రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. దీన్ని భేద దృష్టి అని అంటారు. ఈ భేద దృష్టి కావాల్సింది సమదృష్టి కావాలి అని అంటున్నారు. జీవితంలో మనకు అనేకమైనటువంటి సుఖాలు దుఃఖాలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటి యొక్క తాకిడికి మన యొక్క మనసు చలిస్తూ ఉంటుంది. సుఖం కనుక వచ్చిందా ఆనందంతో పొంగిపోతూ ఉంటాం, దుఃఖం కనుక వచ్చిందా కురింగిపోతూ ఉంటాం. ఈ పొంగటం కొంగటం ఈ రెండు కూడా ఈ బాహ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మనం ఈ అసమదృష్టి, ఈ భేద దృష్టి దీన్ని కలిగి ఉంటా ఉన్నాం అన్నమాట. ఏమిటి దీనికి కారణం? దీనికి కారణం ఏమిటంటే నిజంగా మనలో ఉన్నటువంటి వాసనలే. ఈ ప్రపంచంలో మనం ఈ భేద దృష్టిని కలిగి ఉన్నామంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం మనలో ఉన్నటువంటి వాసన. మన మనస్సులో కొన్ని వాసనలు ముందుగానే ఉన్నాయి, గూడు కట్టుకొని ఉన్నాయి. అవి ఎన్నో జన్మల నుంచి అలా అలా మనతో పాటుగా వస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఏవైతే కొన్ని పక్వానికి వచ్చినాయో వాటిని మనం కాస్త తెచ్చుకున్నాం ఇప్పుడు. అంటే మనలో వాసనలు ఉన్నాయి అన్నమాట.
అవి కొన్నింటిని కోరుకుంటున్నాయి, కొన్నింటిని వద్దనుకుంటున్నాయి. కొన్ని నాకు కావాలి అనుకుంటాయి, కొన్ని నాకు వద్దనుకుంటాయి. కావాలనుకున్నది కనిపించినప్పుడేమో ఆహా ఓహో అనే ఆనందం, వద్దనుకున్నది కనిపిస్తేనేమో బాధ, లేదా దాని మీద ద్వేషం లేదా అయిష్టం. ఇదంతా కూడా మనకి ఎందుకు జరుగుతుంది? మనలో ఉన్నటువంటి వాసనల కారణంగా అన్నమాట. మనం కనుక కోరుకున్నటువంటి వస్తువు కనుక లభిస్తే మనకి ఆనందం, మనం కోరుకోనటువంటి వస్తువు లేదా మనకి అక్కర్లేదనుకున్న వస్తువు లేదా మనకి అపకారం చేసేటువంటిది ఏదైనా తటస్థపడితే మనకి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. మన మనస్సు ఏ రకంగా ఈ వాసనలకి లొంగిపోయిందో చూడండి. మీరు ఓ స్నేహితుడింటికి వెళ్తే ఒక కాఫీని వేడివేడి కాఫీ తీసుకొచ్చి, కాఫీ కప్పు తీసుకొచ్చి మీ ముందు పెట్టారనుకోండి, మీరు భలే ఆనందిస్తారు. ఆనందించడమే కాదు, అదిగో ఆ మిత్రుణ్ణి బాగా ప్రశంసిస్తారు కూడా. ఆహా రైట్, వాడు చాలా గౌరవం తెలిసినట్టు మర్యాద తెలిసినటువంటి వాడు, నేను పోగానే కాఫీ ఇచ్చాడు. నేను వెళ్ళాను అనుకోండి, వాళ్ళు కాఫీ వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, నాకేం సంతోషం లేదు, పైగా బా అనుకుంటా. పైన ఆ స్నేహితుడిని నేనేమనుకుంటానంటే వీడికేం పని పట్టలేదు, తెలుసు కదా నేను కాఫీ తాగని తీసుకొచ్చి పెట్టాడు అని అనుకుంటా. ఒకవేళ బలవంతం చేశాడనుకో వాడి మీద నాకు కోపం కూడా వస్తుంది. మరి అదే కాఫీ కదా నీకు ఆనందాన్ని ఇచ్చింది, అదే కాఫీ నాకెందుకు బాధను కలిగిస్తుంది, కోపాన్ని తెప్పిస్తుంది, చిరాకుని తెప్పిస్తుంది అని అంటే ఆ కాఫీ మీద నీ మనసులోనేమో ఇష్టం ఉంది, ఆ కాఫీ మీద నా మనసులోనేమో అయిష్టం ఉంది. అంటే మన మనసులో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలను బట్టి బయట ఉన్నటువంటి వస్తువు ఒక్కటే అయినప్పటికీ కూడా ఆ వస్తువు ద్వారా సంతోషం అన్నా వస్తుంది, దుఃఖమన్నా వస్తుంది, చిరాకన్నా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందనంటే వస్తువులో సుఖ దుఃఖాలు లేవు, వస్తువులో ఆనందమో బాధో చిరాకో లేదు. అది ఎప్పుడు కూడా ఆ వస్తువు పట్ల మనకు ఉన్నటువంటి భావాన్ని బట్టే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మనం ఆ మనసులో ఉన్నటువంటి ఆ వాసనల్ని మనం సరి చేసుకొని అన్నింటి పట్ల సమభావాన్ని కలిగి ఉండాలి. పరమాత్మ దర్శనం కావాలంటే, పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే, పరమాత్మని అందుకోవాలంటే ముందుగా మన యొక్క మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన యొక్క మనస్సుని ఏ రకమైనటువంటి అలజడులు ఆందోళనలు లేకుండా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా మనస్సు ఉన్నదో అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం. నీళ్ళ తొట్టుంది, అందులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి, కదలకుండా ఉన్నాయి. ఎందుకంటే గాలి కూడా లేదు, అలా ఉన్నాయి ఉన్నట్టుగా కదలకుండా ఉన్నాయి ఆ తొట్టులో నీళ్ళు. మళ్ళీ ఎట్లా ఉన్నాయి? ఫిల్టర్ వాటర్ అనమాట. ఇది ఫిల్టర్ వాటర్. ఇప్పుడు దాంట్లో రూపాయి బిళ్ళ పడ్డది, దాన్ని మీరు అటు తొట్లో చూశారు, మీకు తెలియదు ఆ రూపాయి బిళ్ళ మీరు వేయలా, ఎవరో పిల్లలు వేసినారు, వాళ్ళు పట్టించుకోవాలి. మీరు అటు చూశారు, చూసినప్పటికీ స్పష్టంగా కనపడుతుంటుంది కింద నుంచి రూపాయి బిళ్ళ. ఎందుకని? నీరు నిర్మలంగా ఉంది కనుక, కదలకుండా నిశ్చలంగా ఉంది కనుక అదిగో ఆ రూపాయి బిళ్ళ కనపడతాం. అదే నీరు కాస్త మురికిగా ఉందనుకోండి, నీరు అట్లా కదులుతూ ఉందనుకోండి, మరి అప్పుడు కనపడుతుందా? కనపడదు. అంటే నీరు నిర్మలంగాను నిశ్చలంగాను ఉన్నప్పుడే అందులో ఉన్నటువంటి ఆ రూపాయి బిళ్ళ కనపడతా ఉంది. అలాగనే ఈ మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే ఈ మనసులో ఉన్నటువంటి పరమాత్మ మనకి దర్శనమిస్తాడు, మనకి సాక్షాత్కరిస్తాడు, మనకు కనపడతాడు. కాబట్టి పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే, పరమాత్మను నువ్వు అందుకోవాలంటే మన మనస్సుని నిర్మలం చేసుకోవాలి, మలినాలు లేకుండా నిర్మలం చేసుకోవాలి. అలాగే నిశ్చలం చేసుకోవాలి, పరుగులు లేకుండా నిశ్చలం కూడా చేసుకోవాలి. అప్పుడే మన మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాసనలు కూడా పారద్రోలినట్టు ఉంది. ఎప్పుడైతే ఈ మనసులో ఉన్నటువంటి వాసనలు పారద్రోలేమో, మనసు నిశ్చలమైపోయిందో, నిర్మలమైపోయిందో, వెంటనే ఆ మనసుకి వెనుకున్నటువంటి పరమాత్మ సాక్షాత్కరించడం జరుగుతుంది. మరైతే ఎలానండి దీన్ని ఎట్లా సాధిస్తాం అనంటే మనం చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా భగవదర్పితం చేయాలి, నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి. ఒకవేళ కర్మలు చేస్తే లోక కళ్యాణార్థమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. ఇక పరమాత్మను గురించి నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండాలి. అంతేగాక శ్రవణ మనన నిధిధ్యాసనలు,
ఏ ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇవి జరిగిపోతూ ఉండాలి. ఇవి గనక జరుగుతూ ఉంటే ఏమవుతుంది? శ్రవణ మనన నిధిధ్యాసనలు జరుగుతూ ఉంటే పరమాత్మ తత్వం నీకు అవగాహన అవుద్ది. పరమాత్మ తత్వం అవగాహన అయిన తర్వాత ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం తగ్గుద్ది. ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం తగ్గడంతో పాటు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఇక స్వలాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నిష్కామంగా చేసేటువంటి అలవాటు జరుగుతుంది. ఈ ప్రకారంగా నీ మనస్సు ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి కల్మషాల నుంచి తొలగి నిర్మలమైపోయిందో, నిశ్చలమైపోయిందో, ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. ఇది మన యొక్క మనస్సు శుభ్రపడి ఇష్టమైనటువంటి వాటి పట్ల, అయిష్టమైనటువంటి వాటి పట్ల, అన్నింటి పట్ల ఒకే రకమైనటువంటి భావన, ఒకే రకమైనటువంటి బుద్ధి, సమచిత్తం ఉంటుంది. ఈ సమత్వ చిత్తమే యోగం. దానివల్లనే జీవన్ముక్తి, దానివల్లనే పరమాత్మని అందుకోవటం జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్పి, మరి ఈ సమత్వ దృష్టి కలగాలంటే మనలో భేద దృష్టి పోవాలి. సమత్వ దృష్టి కలగాలంటే భేద దృష్టి పోవాలి. ఇప్పుడు భేద దృష్టి ఉంది, మరి భేద దృష్టి పోతేనే సమత్వ దృష్టి. మరి అయితే ఈ భేద దృష్టి ఎలా పోద్ది? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 25వ శ్లోకం చూడండి. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వతోసృజ భేదాజ్ఞానం శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ. శత్రౌ శత్రువుల యందు, మిత్రే మిత్రుల యందు, స్నేహితుల యందు, పుత్రే కుమారుల యందు, బంధౌ బంధువుల యందు, విగ్రహ సంధౌ విగ్రహ సంధౌ శత్రుత్వం కానీ లేకపోతే స్నేహం కానీ, అంటే తగాదాలు పెట్టుకోవటం కానీ లేకపోతే అనురాగంతో స్నేహంగా ఉండటం కానీ, ఈ రెండు కూడా యత్నం మా కురు. దీనికోసం నువ్వు ఏ ప్రయత్నం చేయబాకు. వాళ్ళతోటి శత్రుత్వం పెట్టుకోవాలని అనుకోవద్దు. అలాగే వాళ్ళతోటి బాగా కలిసిపోయి ఇక నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటి ఆ అనుబంధాన్ని కూడా పెట్టుకోవటానికి ప్రయత్నించవద్దు. మా కురు చేయవద్దు. యత్నం ప్రయత్నం, దానికోసం నువ్వు ప్రయత్నం చేయవద్దు. సర్వస్మిన్నపి సర్వస్మిన్ అందరిలోనూ కూడా ఆత్మానం పశ్య, అందరిలో కూడా నువ్వు ఆత్మని చూడు. ఈ విషయం ఇంతకుముందు శ్లోకాలు చెప్పాలి, ఇప్పుడు ఈ శ్లోకాలు చెప్తున్నారు. అందరిలో కూడా నువ్వు ఆత్మని చూడు, అందరిలో నువ్వు ఆ పరమాత్మనే చూడు. సర్వత్రా అన్ని వేళల అన్ని సందర్భాల్లో కూడా భేదాజ్ఞానం ఉత్సృజ. భేదాజ్ఞానం, ఈ భేదభావం ఏదైతే ఉందో దాన్ని ఉత్సృజ, విడిచిపెట్టేసి ఈ భేదభావం అనేటువంటిది లేకుండా ఉండు. ఇదే నువ్వు పరమాత్మను అందుకోవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఎందుకంటే భేద దృష్టి పోతే సమదృష్టి కలుగుద్ది, సమదృష్టి కలిగితే పరమాత్మ సాక్షాత్కారానికి వీలవుతుంది. అందువల్ల ఈ భేద దృష్టిని ఇలా పోగొట్టుకో అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సమత్వ దృష్టి కలగాలంటే భేద దృష్టి పోవాలి. కాబట్టి ప్రతి వస్తువులోనూ ఆత్మనే దర్శిస్తూ ఈ భేద బుద్ధిని వదిలించుకో అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనకి నావారు అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో నావాళ్ళు? తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా నావాళ్ళు అనుకునేవాళ్ళు. వీళ్ళందరి మీద మనకి ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, గౌరవం ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఇవి ఇక కొంతమంది నాకు వ్యతిరేకులు, వీళ్ళు నావారు కాదు, వీళ్ళు వేరే. అంటే వీళ్ళు ఎవరన్నమాట? శత్రువులు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? నాకు ఇంతకుముందు హాని చేసినటువంటి వాళ్ళు, లేకపోతే హాని చేద్దామని అనుకునేటువంటి వాళ్ళు,
లేకపోతే హాని భవిష్యత్తులోనైనా సరే చేస్తారేమో అని అనుకునేటువంటి వాళ్ళు. అంటే ఇలాంటి అనుమానం నీకు వస్తుంది, వీడు ఎప్పుడైనా సరే నాకు ఏదో ఒకటి హాని చేస్తాడు అనేటువంటి భావన ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే నీ గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెడుగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఎదురుగా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చెడుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా శత్రువుల యొక్క లెక్కలోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదురుగా పొగడకపోయినా పక్కన పొగుడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళు ఎదురుగా ఎందుకు పొగడరు, ఎందుకో వాళ్ళకి తెలియాలి. అయితే పక్కన మాత్రం మంచి భావంతో ఉంటారు. దీనివల్ల ఏమీ నష్టం లేదు. కానీ చాటుగా వాళ్ళని వీళ్ళని తిట్టడమో, వాళ్ళని వీళ్ళని చెడుగా మాట్లాడటమో, లేకపోతే ఏదైనా దూషించడమో, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు చేయటమో ఇలాంటివి ఉంది. ఇది మాత్రం చాలా చెడైనటువంటి పద్ధతి. ఈ వేదాంత మార్గంలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడికి ఏమాత్రం పనికిరానటువంటిది. ఇటువంటి వాళ్ళ పట్ల ఎవరైతే తనకి అపకారం చేస్తారు అని అనుకుంటారో, అపకారం చేశారో, ఇదిగో ఇలాంటి వాళ్ళ పట్ల పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రతీకారేచ్ఛ, అంటే ఎలాగైనా సరే వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇదంతా కూడా లోహ సహజం. లోకంలో అందరికీ కూడా ఇది సహజమైనటువంటి గుణం. మన వాళ్ళు అనుకుంటే కౌగిలించుకుంటాం, శత్రువులు అనుకుంటే ఎట్లా వేయాలని వీడి దెబ్బ అని అనుకుంటాం. ఇదంతా సహజం. అయితే ఇలా ప్రేమ, పగ, స్నేహం, ద్వేషం అనేటువంటి భేద బుద్ధి ఉన్నంత వరకు కూడా మన యొక్క మనస్సు నిర్మలం కాదు. ఈ విషయం మన అందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటి విషయం. ఎప్పుడైతే మనకి ఇతరుల మీద విపరీతమైనటువంటి ప్రేమ కానీ విపరీతమైనటువంటి ద్వేషం కానీ ఉందో వెంటనే మన మనస్సు చలించిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్న మనసు చలనం లేకుండా ఉండాలి, కానీ మనసు చలిస్తుంది. ఏమిటా చలించడం అని అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటేనేమో ఎట్లా వీళ్ళకి మేలు చేయాలని, విపరీతమైనటువంటి ద్వేషం అంటే ఎట్లా వీళ్ళు అంతు తేల్చాలని. కాబట్టి రెండూ కూడా ప్రమాదకరమైనటువంటి. అందువల్ల ఈ రెండింటినీ కూడా నువ్వు వదిలించుకుంటే నీ మనస్సు నిశ్చలమవుతుంది అని. ఈ రెండు వదిలించుకుంటే నీ మనసులో ఉన్నటువంటి వాసనలు కాస్త కడిగేసినట్లు అవుతుంది. కానీ ఈ రెండు గనక ఉంటే నీ మనసులో వాసనలు కడిగేసినట్టు కాదు, ఆ వాసనలకు ఇంకా బాగా బలం చేకూర్చినట్టు. అందుకని ఎప్పుడు కూడా ఈ ద్వంద్వాల పట్ల భేదభావం చూపించకూడదు. ద్వంద్వాలంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. రెండు ఈ ద్వంద్వాల పట్ల మనం ఎప్పుడు కూడా సమభావాన్ని కలిగి ఉండాలి. కానీ మనం అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ భేద దృష్టిని కలిగే ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో భేద దృష్టి లేకుండా ఈ ఏకత్వ దృష్టి, ఈ సమదృష్టి ఉండటం మనకు కూడా అలవాటే, మనకేమంత కొత్త విషయం కాదు. ఒకరికి కాళ్ళలో శీల గుచ్చుకుంది, అతడు షుగర్ పేషెంట్, చాలా కాలం అశ్రద్ధ చేశాడు. అశ్రద్ధ చేసినప్పటికీ అది కాస్త పెద్ద సెప్టిక్ అయింది, పెద్ద గాయం అయిపోయింది. చివరికి ఓ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చిన్న డాక్టర్ దగ్గరికి పోతే మా వల్ల కాదంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన టెస్ట్ చేసి చక్కగా ఓ మాట చెప్పాడు, అయ్యా ఇప్పటికే గాయం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వచ్చింది, కాబట్టి కాలు పాదం వరకు తీసేయాలి. అలా పాదం వరకు తీసేస్తే నీకు ఈ సెప్టిక్ ఏదైతే అయిందో అది కాస్త శరీరం అంతా విషం తాకకుండా ఉంటుంది. అలా కాకుండా నువ్వు కనుక దీన్ని వదిలేసావా, వదిలేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత కాలు తీసేయాల్సి వస్తుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత కాలు తీసేసినా లాభం లేదు, మొత్తం ఆయన తీసేస్తాడు, కాబట్టి ఏం ప్రయోజనం లేదు, అందుకని నీకు ఇప్పుడు పాదం వరకు తీసేయాలి అని చెప్తాడు. సరే, మరి ఇప్పుడు ఆ పేషెంట్ సంతోషంగా ఒప్పుకుంటాడా? తీసేయి, ఏం పర్వాలేదు అంటాడా? ఏమండి ఏమైనా ఇంజక్షన్ చేస్తే నయం కదా, అని మంచి ట్యాబ్లెట్లు ఏమి లేవా, ఏమైనా ఉంటే చూడండి, విషం విరుగుడు అయ్యే పద్ధతి ఏదైనా ఉంటే, ఎందుకనంటే పాదం తంది కాదు, అందుకని చెప్పి ఆ పాదం పోకుండా ఉండాలని చూస్తాడు, కానీ పోతే పోయిందిలే ఈ పాదం అని అనుకోడు. అప్పుడు గుర్తు వస్తాయి అన్నమాట, పాదం కనకపోతే నేను నడిచేదెట్ట, వెంటనే అనుమానం వచ్చింది. అందుకని ఏమైనా సరే ఆ పాదం ఉంచుకొని దానికి ఏదైనా వైద్యం కనుకుంటే చేయిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకని ఇట్లా అని అంటే ఆ పాదం తనది గనకనే ఇంకేమీ లేదంతే. మరి
ఈ కాలు తనది కాబట్టి అది ఎంత బాధ పెడుతున్నా సరే, అది విషం అని చెప్పినా సరే దాన్ని భరిస్తున్నాడు. ఎలాగైనా సరే దాన్ని తీసేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయమని డాక్టర్ని బ్రతిమలాడుకుంటున్నాడే కానీ పోతే పోయిందని మాత్రం అనుకోవట్లా. నాది అనుకుంటే అంతే, అలా ఉంటుంది. ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు, బ్రహ్మాండమైన సీరియల్ వస్తూ ఉంది. ఆ సీరియల్లో నిమగ్నం అయిపోయారు. చేతుల్లోనేమో బఠానీలు ఉన్నాయి, ఒక్కొక్కటి అట్టు నోట్లో వేసుకుంటున్నారు, టక నవిలేస్తున్నారు. ఆ పక్కన వాళ్ళకి పటా వినపడతా ఉంది. ఒకసారి ఏమైందో పాపం, ఆ బఠానీళ్ళు ఒకటేమో అదేదో ఉంది గట్టిగా ఉంటుంది, అది వచ్చింది. అది వచ్చినప్పటికీ టక్కన కొరికారు, అదేమో పక్కకు పోయింది, నాలుగుకి తగిలింది. ఆ పళ్ళు నాలుగుకి గుచ్చుకున్నాయి. అమ్మో అన్నారు, ఒక్కసారి ప్రాణం పోయినంత కేక. మరి ఇప్పుడు పళ్ళు నాలుకని కరిచినాయి కదా, ఇప్పుడు ఆ పళ్ళ మీద కోపం రావద్దు. కోపం వస్తే ఏం చేస్తాం? ఒక రాయి తీసుకొచ్చి ఆమెనా, ఓ పన్నా నువ్వు నా మెత్తటి నాలుకని ఇట్లా చేస్తావని కొట్టద్దు. కొడతావా? మనం కొట్టం. ఎందుకని? నాలుక నాదే, పన్ను నాదే, రెండు నాయే. అట్లానే ఒకవేళ పొరపాటున ఏదన్నా కంట్లో కనుక వేలు గుచ్చుకుందనుకోండి, గుచ్చుకుంటే మరి చాలా బాధ. మళ్ళీ కంటి డాక్టర్ దగ్గరికి పోవాలా, వైద్యం చేయించుకోవాలా. ఇన్ని అయినాయి కదా, ఈ ఏరియా కదా ఇంత చేసిందని చాకు తీసుకొని కాస్త ఆ ఏళ్ళని కోసేస్తామా? కొయ్యం. ఎందుకని? కన్ను నాదే, వేలు నాదే. అదే నీ వేలు తగిలిందనుకో, ఏలికి పెట్టు, నరుకుతాను అని చెప్పి ఆమెన కత్తి తీసుకొచ్చి నరకడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే అది నీది, పోతే పోయిన ఉంటేవని ఇంత పని చేస్తా, నా కంటి ఎంత చేస్తా అంటే కన్ను నాదే, కాలు నాదే, పన్ను నాదే, అన్నీ నాదే అయినప్పుడు వాటి మీద నాకు ప్రీతి ఉంటుంది. అంటే పోతే పోయింది అనేటువంటి భావన నాకు రాదు. అదే ఇతరులు కనుకైతే ఏమైనా పర్వాలేదు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలా పళ్ళల్లో ఉన్నది నేనే, కళ్ళల్లో ఉన్నది నేనే, వేల్లో ఉన్నది నేనే, కాల్లో ఉన్నది నేనే అని కనుక ఎప్పుడైతే తలుచుకున్నావో వెంటనే వాటన్నిటి మీద కూడా నీకు ఒక రకమైనటువంటి స్నేహభావం ఏర్పడింది. వేటి మీద కూడా ద్వేషం అనేటువంటిది లేదు. అదే మరొకటిది కనుకైతే వెంటనే నీకు కోపం వస్తుంది. కారణం ఏమిటంటే కన్ను నీదే కానీ వేలు మాత్రం నీది కాదు. అందుకని ఆ వేలు ఉన్నటువంటి వాడి మీద నీకు కోపం, ఇతరుల మీద ద్వేషం. అంటే నాది అన్నప్పుడు ఒక బుద్ధి మంది, నీది అన్నప్పుడు ఒక బుద్ధి. అంటే ఇది భేద బుద్ధి. నాదైతేనేమో ఒకటి, నీదైతేనేమో ఒకటి. ఇప్పుడు మన అబ్బాయి పక్కింటి అబ్బాయి ఆటలాడుకుంటా పోట్లాడుకున్నారు, ఏదో తగాదా వచ్చి. సరే ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే నువ్వు సర్ది చెప్పడం కోసం పోయావు, వాళ్ళని తీసావు. తీసి చెరగ దెబ్బ వేస్తే ఇక ఏ గొడవ లేదనుకున్నావు, దెబ్బ వేద్దాం అనుకున్నావు. మీ అబ్బాయిని ఏం చేసావంటే చెయ్యింట దొప్పలాగా చేసి కొట్టావు, వాడికి ఏం దెబ్బ తగదు. పక్కింటి అబ్బాయినే బాగా సాచి కొట్టావు, ఆమెను 5 ఏళ్ళు పొంగినాయి. ఎందుకని? మన అబ్బాయి అయితేనేమో దెబ్బ ఎక్కువ తగలకూడదు, పక్కింటి అబ్బాయి అయితేనేమో ఏమైనా పర్వాలేదు, వాడికి బుద్ధి రావాలి. లేకపోతే ఇట్లా కొడతాడా, గోల్ చేస్తాడా, ఆటల్లో మోసం చేస్తాడా అని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంది. అందువల్ల దీన్ని ఇక్కడ భేద దృష్టి, భేద బుద్ధి. కనుక ఈ భేద దృష్టి ఎప్పుడైతే మనకుందో ఈ రాగద్వేషాలు తప్పవు. ఈ భేద దృష్టి కనుక లేకపోయినట్లయితే మనకు అంతా కూడా సమత్వమే, అంతా ఒక్కటిగానే ఉంటుంది. భేద దృష్టి కనుకపోతే నేను నావారని, నీవు పరాయి వారని ఆ భేద దృష్టి పోయి నీవు నేను నావారు నీవారు అంతా కూడా ఒక్కటే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనేటువంటి భావన నీలో కలిగితే ఈ సమత్వం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ సమత్వ దృష్టిని అలవర్చుకోవటం కోసమే ఇక్కడ ఉపాయం చెప్తున్నారు. ఏమిటా ఉపాయం అని అంటే భేద దృష్టి పోగొట్టుకోవడానికి ఉపాయం సర్వస్మిన్నపి ఆత్మానం పశ్య. సర్వస్మిన్నపి అందరిలో కూడా ఆత్మానం పశ్య, ఆ ఆత్మనే దర్శించు. ఆత్మ అంటే ఏదో ఒక బొమ్మ కాదు, ఆత్మ అంటే ఏదో రూపం కాదు, ఒక కిరీటం పెట్టుకొని 4 చేతులతోటి ఆయుధాలు పట్టుకొని ఉండేటువంటి రూపం కాదు. ఆత్మ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం, ప్రకాశవంతమైనటువంటి చైతన్యం, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం.
ఆ చైతన్యమే అందరిలో ఉన్నది అనేటువంటి భావన రావాలి, అందరిలో అదే కనపడాలి. ఆ మనిషిని చూసినప్పుడు వాళ్ళ మొహం కాదు, వాళ్ళ ముక్కు కాదు, వాళ్ళ చెవు కాదు, వాళ్ళ చేతులు కాదు, కాళ్ళు కాదు చూడాల్సింది. ఏం చూడాలా? అక్కడ నీకు ఆ చైతన్యం కనపడాలి, ఆ పరమాత్మ చైతన్యం కనపడాలి. కాబట్టి అన్నింటిలోనూ అందరిలోనూ ఆత్మనే దర్శించు. నువ్వు చూసేటువంటి వ్యక్తులందరూ కూడా పరమాత్మ స్వరూపులే. నువ్వు ఎట్లా పరమాత్మ స్వరూపానివో వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపులే. ఈ రకంగా కనుక నువ్వు భావించగలిగినట్లయితే, ఈ రకంగా కనుక నీ దృష్టిని కనుక మలుచుకోగలిగినట్లయితే, ఇప్పుడు నీకు ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషము అనేటువంటిది ఉండదు, ఈ భేద దృష్టి ఉండదు. అందరినీ ఒక్కటిగానే చూస్తావు. ఇలా అందరినీ ఒక్కటిగా చూసేటువంటి మనస్సు ఏదైతే ఉందో దాంట్లో ఇక ద్వేషం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం లేదు. నిజంగా ఉన్నది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, అదే అంతటా ఉన్నది, అదే అనేకమైనటువంటి ఉపాధులు తగిలించుకుంది. ఇదిగో ఇన్ని రకాలైనటువంటి, ఇన్ని రకాలంటే ఇక్కడే కాదు, మొత్తం ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ఆ ఉపాధులన్నీ తగిలించుకుంది ఆ పరమాత్మ. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ ఉపాధిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ జీవిగా ఉన్నా, లేకపోతే ఏ స్థూలమైనటువంటి వస్తువుగా ఉన్నా, అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే. ఆ విధంగా చూడటం నేర్చుకోవాలి. వస్తువులన్నీ, వ్యక్తులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క బాహ్య రూపాలు. పరమాత్మకి ఒక లోపల రూపం ఒకటి, బయట రూపం ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం అందరం పరమాత్మ యొక్క బాహ్య రూపాలం. మనం బాహ్య రూపాలను పట్టుకొని భేద దృష్టి పెట్టుకున్నాం. ఈ బాహ్య రూపాన్ని కనుక వదిలేసామా, ఆ అంతరంగా ఉన్నటువంటి, ఆ లోపల ఉన్నటువంటి అసలైనటువంటి వస్తువుని పట్టుకున్నామా, అందరూ ఒక్కటిగా కనపడతారు. ఏ రకమైనటువంటి భేద దృష్టి ఉండదన్నమాట. కాబట్టి అందరూ కూడా ఏకమైనటువంటి ఆత్మ, అదే ఏకో విష్ణు అని చెప్పింది. అయితే బాహ్యంగా ఉన్నటువంటి రూపాల్లో తేడా ఉంది. ఎందుకంటే నామ రూపాలు తేడా ఉంది, నామ రూప గుణాలు తేడా ఉంది. ఎవరి పేరు వాళ్ళకుంది, ఎవరి రూపం వాళ్ళకుంది, ఎవరి గుణాలు వాళ్ళకున్నాయి. ఇవన్నీ కూడా తేడాలతో ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళి ఈ నామరూప గుణాలను కాస్త అట్లా పక్కకి నెట్టేసి చూసావా, ఇప్పుడు ఏముంది? అంతటా కూడా తొడికిసలాడుతూ ఉన్నటువంటి చైతన్యం మాత్రమే ఉంది. కాబట్టి నామరూపాలను కాకుండా అందులో ఉన్నటువంటి ఆత్మని కనుక చూడగలిగితే, ఆత్మ దృష్టి కనుక ఉన్నట్లయితే అంతా ఒక్కటిగానే ఉంటుంది. రాగం లేదు, ద్వేషం లేదు, అంతా సమత్వం. ఇప్పుడు కొయ్యతో ఏనుగు బొమ్మను తయారు చేశారు, కుక్క బొమ్మను తయారు చేశారు, పిల్లి బొమ్మను తయారు చేశారు, పులి బొమ్మను తయారు చేశారు, బాగా చక్కగా బ్రహ్మాండంగా బొమ్మలు తయారు చేశారు. అదిగో అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత చిన్నపిల్లలు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే కొన్నిటి మీదనేమో ఇష్టం ఉంటుంది, కొన్నిటి మీద ఇష్టం ఉంటుంది. ఏనుగు ఉందనుకోండి, అబ్బా భలే ఉంది భలే ఉంది అనుకుంటారు. ఆ కుక్క పందే ఉందనుకోండి, చిచి చిచి. ఎందుకంటే ఏనుగేమో ఎప్పుడో చూసేది, ఏమో అసలు రోజు కనపడతా ఉంది. పైన కొంతమంది అసలు ఏనుగు చూడనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, కానీ లేకపోతే పూర్వకాలంలో అయితే ఆ ఏనుగులు చూడటం ఎక్కడ జరిగేటువంటి పని కాదు. అందువల్ల ఆ ఏనుగంటే బాగా ఇష్టం, ఇవైతేనేమో ఇష్టం లేదు. అదే పెద్దవాళ్ళకైతే అన్ని కొయ్య బొమ్మలే కదా అనేటువంటి భావన ఉంటుంది. ఇంకా వడ్రంగి కనుకైతే ఏం చేస్తా అంటే ఆ బొమ్మల యొక్క రూపాల కోసం కాకుండా ఆ బొమ్మలు ఏ కొయ్యతో చేయబడ్డాయో ఆ కొయ్యను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాగే నగలు ఉన్నాయి అనుకోండి, నగలుంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నగలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ నగల్లో వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని ఆ నగల యొక్క అందచందాలు చూస్తారు. కానీ కంసాల దగ్గరికి పోతే ఈ నగలన్నీ కూడా చెడగొట్టి ఏమయ్యా ఇది ఫలానా వస్తువు చేయాలా అన్నారు అనుకోండి, అవి ఏం చేస్తా అంటే ఇది మంచిదే, ఇది చెడ్డదే, దీనికి ఈ రాళ్ళు ఉన్నాయి, దానికి అది ఉంది, దానికి ఇది విలువ ఉంది అని ఏం చూడరు. మొత్తం తీసుకెళ్ళి ముక్కలు చేసి దాంట్లో పడేసి కరగబెట్టేస్తారు. వాడికి ఏంటంటే అసలైనటువంటి బంగారం మీదనే దృష్టి అనమాట. అట్లానే పంచదార పాకంతో బొమ్మలు తయారు చేస్తారు. చిలక బజార్లో పంచదార చిలకలు అమ్ముతుంటారు. అది చిలకలు ఆ చిలక కాకుండా కుక్క వస్తుందని కూడా కుక్కలు తయారవుతాయి. పోలీస్ బొమ్మలు ఉన్నాయి, పోలీస్ బొమ్మలు తయారవుతాయి. ఇట్లా రకరకాలైనటువంటి బొమ్మల్ని దాంట్లో తయారు చేస్తారు. మరి చిన్నపిల్లలకి నాకు చిలక కావాలంటాడు ఒకడు, నాకు పోలీస్ బొమ్మ కావాలంటాడు ఒకడు, నాకు ఆ కుక్క బొమ్మ కావాలంటాడు ఒకడు. ఇట్లా వాళ్ళు వేరువేరుగా ఉంటారు. నాకు ఇది ఇవ్వబోతే అది వద్దంటాడు, అది ఇవ్వబోతే నాకు ఇదే కావాలంటాడు. ఇవన్నీ వాళ్ళకి. అదే పెద్దవాళ్ళు కనుకైతే ఏ బొమ్మ అయితే ఉందయ్యా అన్నీ ఒకటేగా, వెయ్యి 1 కిలో వేసి తొక్క వేసేయి అని అంటాడు. అంటే పెద్దవాళ్ళకేమో ఈ సమత్వ దృష్టి ఉంది ఇక్కడ, చిన్నపిల్లలకేమో భేద దృష్టి ఉంది. అయితే పెద్దవాళ్ళకి అక్కడుంది సమత్వ దృష్టి. ఏది పంచదార బొమ్మలు తీసుకునే కాడనో లేకపోతే కొయ్య బొమ్మల దగ్గరనో అక్కడుంది. కానీ ఇదిగో ఇక్కడ మాత్రం ఉండటం వల్ల
ఈ సమస్తమైనటువంటి జగత్తుని, జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని చూసేటప్పుడు ఈ సమత్వ బుద్ధి ఉండటంలా మనకి. అంటే సమత్వ బుద్ధి మనకేం కొత్తది కాదు, కానీ ఇక్కడ మాత్రం ఉండటంలా. అందువల్ల ఇక్కడ కూడా అందరూ కూడా రకరకాలైనటువంటి రూపాలతో ఉన్న ఈ రూపాలన్నీ పరమాత్మ అనేటువంటి పదార్థంతో చేయబడ్డాయి. రూపాలు తేడాగా ఉన్నాయి, గుణాలు తేడాగా ఉన్నాయి, పేర్లు తేడాగా ఉన్నాయి, ఉంటే ఉన్నాయి కాక ఇవన్నీ చేసింది దేంతోనంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యంతో తయారు చేశారు. అదిగో పరమాత్మ అనేటువంటి పదార్థంతో ఇదిగో ఇవన్నీ కూడా తయారైనవి అని అనుకున్నాం అనుకోండి. అలా అనుకుంటే ఏమవుద్ది? అన్నీ కూడా అదిగో అక్కడ పంచదార బొమ్మలు ఉన్నాయి, అదిగో అదే ప్రకారంగా అన్నీ కూడా ఒక్కటే అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు భేద దృష్టి ఉండదు. నీకు హాని చేసినటువంటి వ్యక్తి, నిన్ను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నీ ఎదురుగా కనిపించాడు. అలాంటి వ్యక్తిని ఇతడు కూడా నువ్వు పరమాత్మే అంటే ఆ వ్యక్తి యొక్క రూపాన్ని కానీ, పేరు కానీ, అతని గుర్తింపు కానీ వాడిని చూడకుండా అతడు కూడా పరమాత్మ స్వరూపుడే అనేటువంటి భావన కనుక నీకు వస్తే, అది వస్తుందా రాదనే విషయం పక్కన పెట్టండి, అది మనకి రాదు తొందరగా. ఒకవేళ అది కనుక సాధన చేసి అటువంటి దృష్టి కనుక వస్తే ఇప్పుడు వాడి మీద నీకు శత్రుత్వం ఉంటుందా? ఎందుకంటే వాడు కూడా పరమాత్మ స్వరూపుడే కదా అనేటువంటి భావనతో అదిగో ఆ ప్రకారంగా ఆ సమత్వ దృష్టి అనేటువంటిది కలుగుతుంది. అతడు పరమాత్మ యొక్క అంగం, నీవు పరమాత్మ యొక్క అంగం. కాబట్టి ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేవు, ఉన్నదంతా పరమాత్మే. కనుక ఇట్లా భావించినప్పుడు ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి రాగం ద్వేషం ఉండదు, అంతా కూడా ఒకే రకమైనటువంటి భావన ఉంటుంది. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే అని అక్కడ చెప్పడం జరిగింది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి, సమస్తమైనటువంటి భూతాల్లో ఆత్మనే కనుక నువ్వు చూస్తూ ఉన్నట్లయితే, ఆత్మన్యేవ అనుపశ్యతి ఆ పరమాత్మనే కనుక నువ్వు చూస్తున్నట్లయితే, ఈ చైతన్యనే కనుక నువ్వు చూస్తున్నట్లయితే, సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే సమస్తమైనటువంటి భూతాలని ఆ పరమాత్మగానే చూస్తూ ఇక ఎవరి మీద అసహ్యం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ ఉండదు అని ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది. ఈ ప్రకారంగా ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ అతి తేలికైనటువంటి పదాలతో ఈ శ్లోకాన్ని ఇక్కడ ఈ శిష్యుడు చెప్పడం జరిగింది. తర్వాత భారతీ వంశ అనేటువంటి ఒక శిష్యుడు మరి అంతటా అందరిలో అలా పరమాత్మని, అందరిలో అలా ఆత్మని దర్శించాలి అంటే, ఆ పరమాత్మ యొక్క దర్శనం కనుక కావాలి అని అంటే ముందుగా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటో, మనలో మనం వదులుకోవాల్సినవి ఏమిటో, ఏ నియమాలు పాటించాలనో వాటిని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారో మనం రేపు తెలుసుకుందాం.